వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొత్త చీఫ్ ను ప్రకటించిన హమాస్. ఎవరి యాహ్యా సిన్వార్? పార్కుల్లోనే ప్రేమ జంటలే టార్గెట్. ఈ పోలీసు మామూలోడు కాదు. అది సబబు కాదు. 2000 కుటుంబాల వేదన. తెలంగాణ డ్రైవర్లకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్. చందూర్ మండల కేంద్రంలో 17 ఏళ్లుగా ప్రభుత్వం పట్టాలిచ్చి స్థలం చూపెట్టకుండా ప్రభుత్వం అధికారులు ఇల్లు లేని నిరుపేదలను మోసం చేస్తున్నారని సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నెసాబ్ ఆరోపించారు. బుధవారం చందూర్ మండల కేంద్రంలోని మర్రిబోగడ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని సిపిఎం నాయకులు గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నెసాబ్ మాట్లాడుతూ 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు 110 మంది ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చి స్థలం చూపెట్టకుండా నిరుపేదలను మోసం చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయ పదవుల కోసం ఇండ్లు లేని నిరుపేదల జీవితాలలో చెలగాటం ఆడుకోవడం సమంజసం కాదన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో నిరుపేదలు అద్దె ఇండ్లలో ఉంటూ అద్దెలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు 15 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే తామే ఎర్ర జెండాలు పాతి ఇళ్ల స్థలాలు పంచుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిబాబా, గ్రామస్తులు గంగాధర్, గోవర్ధన్ రెడ్డి, భూమయ్య, సాయిలు, గంగామణి, అబ్బులు, పద్మ తదితరులు పాల్గొన్నారు. అందరిది చెప్పు నాయన. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రత భాగంలో ఆకస్మిక తనిఖీ చేసిన నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఎల్బి అంకిత్. ఈ కార్యక్రమంలో వర్ణి మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ మారుతి, ఎంఆర్ఓ సాయిలు, ఎన్ఎస్ పురం గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయిలు, ఉపాధి హామీ ఎంపీఓ మంజుల, ఈసీ అరుణ్, టీఏ వినోద్, సురేష్, మేటు, ఎస్ అశోక్, టి సాయిలు తదితరులు పాల్గొన్నారు. వర్ణి మండల రిపోర్టర్ ఎస్ చందర్. బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం పోచంపాడు గ్రామంలోని గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన కాకతీయ కాలువ నీటిని ఈరోజు బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం కాకతీయ నీటిని ఈరోజు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జెన్కు అధికారులతో ఎమ్మెల్యే మాట ముచ్చట నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ పార్టీ వారు అయినా సరే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన ప్రతిపక్ష పార్టీలకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎందుకంటే రైతులు సుభిక్షంగా ఉంటే అంతా శుభమే జరుగుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల పట్ల ఏ పార్టీకి చెందిన వారైనా సరే వారికి
అండదండలు ఉండాలని అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి చెందిన తాజా మాజీ సర్పంచ్ మిస్బా కె రాజు, నజీర్. మీరు ఎక్కడికి ఎందుకు రాలేదు భయ్? ఎమ్మెల్యే ప్రోటోకాల్ మర్చిపోతురా? రానోళ్ళని అడుగుతున్నా. ఇంకోసారి అట్లా చేయకూరి. ఓకే, కిందికి పెట్టున్నా. కరెక్ట్ కాదు. ఎంత పెద్ద ప్రోగ్రామ్ వాటర్ రిలీజ్కి మీడియా రాక మీరు ఎక్కడో ఎట్లా అన్నట్టు అది కరెక్ట్ కాదు. రానోళ్ళకి వచ్చిన రైతుల ప్రోగ్రామ్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు ఒకరోజు సమ్మె చేపట్టనున్నట్లు గ్రామ పంచాయతీ కార్మికులు బుధవారం వర్ణి ఎంపీఓ మారుతి, జూనియర్ అసిస్టెంట్లు ఆస్మా, గౌతమ్కు సమ్మె నోటీస్ అందజేశారు. మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులందరూ సౌమ్యను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు మారయ్య, సాయిలు, లింగయ్య, పీరయ్య, గంగారం, హనుమన్లు, రాములు తదితరులు పాల్గొన్నారు. రేపు గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె ఉన్నది. ఒక్కనాటికి గ్రామ పంచాయతీ కార్మికులు ఎక్కడ ఉన్నా కానీ పంచాయతీ కార్మికులు అందరూ మండలంకు రావాలి. జీతం పెట్టుబడ వస్తున్నది. అందుకని ఈ సమ్మె కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలికి చెందిన పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి నుంచి పిలుపు. తెనాలి బాలాజీరావుపేటకు చెందిన వీధి వ్యాపారి గణేష్కు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. పానీపూరి బండి నడుపుతున్న ఎం చిరంజీవికి ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. వ్యాపార అభివృద్ధికి తెనాలి పురపాలక పట్టణ పేదరిక నిర్మూలన కింద తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించినందుకు ఆహ్వానం అందింది. కాగా ఏపీ నుంచి ఈయన ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అన్నమయ్య జిల్లా సమ్మేపల్లి మండలం మోటకట్ల గ్రామం సమీపంలో నాటు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నమండెం మండలం బోనమల గ్రామానికి చెందిన రాజగోపాల్. సమ్మేపల్లి మండలం మోటకట్ల గ్రామంలోని జగనన్న కాలనీ సమీపంలో ఇటుకల బట్టీలు వేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు అధికమై అప్పులు చేయడంతో పాటు అనారోగ్య సమస్యలు రాజగోపాల్ను వెంటాడాయి. దాంతో మద్యానికి బానిసైన రాజగోపాల్ మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటిలోని నాటు తుపాకీ తీసుకుని గొంతు కింద పేర్చడంతో తల చెల్లాచెదురైంది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఈ ఘాతకానికి పాల్పడడం చూసి భార్య, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సంబేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను కుటుంబీకులు స్థానికులతో విచారించి వివరాలు సేకరించారు. మృతుడు ఆత్మహత్యకు అప్పుల బాధ, అనారోగ్యాలు కారణమైనప్పటికీ నాటు తుపాకీ ఎలా వచ్చింది, దానిని ఎవరు వినియోగించేవారు, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయచోటి గ్రామీణ సిఐ తులసిరాం పేర్కొన్నారు. డ్రైవర్గా పనిచేసేవాడు. ఆ తర్వాత అంగళ్ళ వద్ద కొంతకాలం జీవనం సాగించాడు. అక్కడి నుంచి ఇటీవల కొంతకాలం జీవనోపాధి కోసం ఇక్కడ ఇటుకలు పెట్టి ఏర్పాటు చేసుకొని ఒక సుమారు 15 లక్షల వరకు అప్పులు కూడా చేసి ఈ ఇటుకలు బట్టి నిర్వహిస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఇతనికి వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు రాజగోపాల్కు ఉన్నాయి. చెవికి సంబంధించి తీవ్రమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరిస్థితి మరీ దీనమైన శిథిల పరిస్థితిలో ఉంది. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ జూనియర్ కాలేజీ కొత్తగా నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.
సుమారు ఇక్కడ 200 మంది విద్యార్థులు విద్యా బోధనను అభ్యసిస్తున్నారు. దీనిపై తక్షణమే మంత్రులు చొరవ తీసుకోవాలని వాజేడు మండల పరిధిలో సుమారు చుట్టుపక్కల 30-40 గ్రామాల విద్యార్థులు ఈ కాలేజీ వారికి ఆధారపడి ఉంటుంది. దీనిని తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్తగా నిర్మించాలని విద్యార్థులు, స్థానికులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపల్ విజయబాబు, సహచర అధ్యాపకులు సీనయ్య ఉన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇలా ఉంది మా పరిస్థితి. కొంచెం మా పరిస్థితిని చూసి బాగు చేసి మేము 200 మంది స్టూడెంట్స్ ఉన్నాం. కూర్చోవడానికి బెంచీలు కూడా సరిగ్గా లేవు, స్కూల్ కూడా సరిగ్గా, కాలేజ్ కూడా సరిగ్గా లేదు. సీతక్క గారు వచ్చారు కాబట్టి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం. విశాఖ జిల్లా పెందుర్తిలో చీటీల పేరుతో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందుకు వచ్చిన బాధితులు మాధవి అనే మహిళ పప్పు చీటీలు మరియు శ్రావణ మాసం చీటీల పేరుతో మోసం చేసిందని బాధితుల ఆరోపణ. సుమారు 14 కోట్లు ఇవ్వాలంటూ బాధితులు ఆవేదన. సుమారు 540 మందిని చీటీల పేరుతో మాధవి అనే మహిళ మోసం చేసింది బాధితులు ఆరోపణ. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని తెలిపిన బాధితులు. నా పేరు అమ్మాజీ అండి. మేము పెందుర్తిలోనే రోడ్డు అవతల ఉన్నాం. రోడ్డు అవతల ఉన్నారు. ఈ పిల్ల పేరేమో జ్యోతి అండి. మా బావగారు మనవరాలండి. మేమందరం కలెక్ట్ చేసి ఈ పిల్లకి డబ్బులు ఇస్తున్నామండి. ఈవిడికి ఇవ్వాల్సింది జ్యోతి అండి. ఈవిడికేమో 43 లక్షలండి మొత్తం. శ్రావణ మాసం కార్డులు, సంక్రాంతి కార్డులు, శ్రావణ మాసం కార్డులు. జ్యోతి 2 ఆడపిల్లలతో ఉన్నావు, మీ ఆయన చెప్పుకో. 2 ఆడపిల్లలతో ఉన్నావు కాబట్టి నీకు అన్యాయం చేయను. వాళ్ళకి ఎవరికెవరు చెప్పగలుగుతావు. నువ్వు జట్టులు కూడకు, నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను. నేను బాధ పెట్టను, నిన్ను ఏడిపించను. నువ్వు ఏడకు, నువ్వు చాలా న్యాయమంత్రాలువే, నువ్వు చాలా విజయమంత్రాలువే. నువ్వు నాకు చక్కగా ఎలాగిచ్చావో నీకు నేను అలాగే ఇస్తాను. కానీ వాళ్ళందరితో కూడకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కేంద్ర పురావస్తు శాఖ వారు నిర్వహించిన మరమ్మతుల పనులు పూర్తి అవడంతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రావణ శుద్ధ తదియ ఉదయం గణపతి పూజ, పుణ్యవచనం, పునఃపూజలు, ఋగ్వేద పారాయణ, గర్భాలయ పూజలు, పరివార దేవత అర్చనలు, కుటుంబాలు, గోదర్శనం, శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 11.5 నిమిషాల నుండి భక్తులకు సర్వదర్శనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి తారకేశ్వరరావు, ఆలయ ట్రస్టీ వాడ్రేవు సుందర రత్న